ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. ఇప్పుడు చనిపోయిన తర్వాత మనం అందరం ఏమవుతాము? ఈ మట్టి దేహం ఏమైపోతుందండి? మహిమ దేహం అవుతుంది. మరి కొంతమంది అంటున్నారుగా, ఫలానా వాళ్ళు ఎవరు చనిపోయారు కదా, ఆ చనిపోయిన అమ్మ ఈ బజార్లో తిరుగుతుంది అంటారు. ఏ బజార్లో? మీ బజార్లోనే. చనిపోయిన అమ్మాయి ఎలా తిరుగుతుందంట? దెయ్యమే తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? ఈ బజార్లో తిరుగుతుంది అంటారు కదా. అంటున్నారా? అంటలేదా? ఎవరు అంటున్నారు? అందరూ అంటున్నారు. కొంతమంది నామకార్థ క్రైస్తవులు కూడా అంటున్నారు. దరిద్రం. ఇది నిజమేనా? చనిపోయిన వాళ్ళు తిరుగుతున్నారు అంటున్నారు. ఇది నిజమేనా? ఎస్ సార్ నో. చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారా? ఆల్రెడీ దయ్యాలు చాలా ఉన్నాయి. ఇంక దయ్యాలు, కొత్త దయ్యాలు అవసరం లేదు. పరలోకం నుండి పడద్రోయబడిన దూతలు వాళ్ళే దయ్యాలు. ఇంక కొత్తగా దయ్యాలు ఏమి ఈ మనుషులు దయ్యాలు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే లాజరు, దరిద్రుడైన లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు పాపం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు? వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళాడు కదా. మరి ధనవంతుడు అక్కడ తిరిగాడా? వాళ్ళ ఊర్లో ఏం తిరిగాడా కదా? ధనవంతుడు ఆ ఊర్లో దయ్యమై తిరిగాడా? లాజరేమో దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. అబ్రహాము రమ్మని పరదేశంలోనికి వెళ్ళాడు. ఓకే, ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, అయిపోయింది. కానీ ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. వేదనకరమైన స్థలం అంటే అది నరకం. మరి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ ఏమంటే ఊరు, ఈ కొట్టు అంతా నాదే, ఈ బంగారం అంతా నాదే అని ఆయన తిరిగాడా కదా. కొంతమంది పిచ్చి భ్రమలు ఉన్నాయి. దయచేసి వాక్యం బాగా చదవండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. చచ్చిపోయిన వారు ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, కుర్రవాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ ఎవరు కూడా దయ్యాలు కానే కారు. ఆడదయ్యం పట్టింది, మగదయ్యం పట్టింది. కొన్ని మాటలు వింటూ ఉన్నాం మనం, అవునా? సైతాన్ దూతలే ఈ రకాలుగా యాక్షన్ చేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. సైతానికి నీకంటే ఎక్కువ తెలుసు. అందుకని చనిపోయిన వాళ్ళ పేరు చెబుతుంటాడు. ఎవరి పేరు చెబుతాడండి? చనిపోయిన వాళ్ళ పేరు చెబుతుంటారు. ఆ చనిపోయిన వాళ్ళ గురించి చెబుతూ ఉంటారు. పుత్తోని దయ్యం పెట్టింది కదా ఒక అమ్మాయికి. ఏ దయ్యం పెట్టిందండి ఆ దయ్యం? నీ పేరేం పేరు అమ్మంటే నా పేరు పుత్తోను అని చెప్పింది. ఆమె ఏం చేస్తుందంట? వచ్చిన వాళ్ళందరికీ సోది చెబుతుందంట. జీవితంలో ఒకసారి నా సోది చెప్పించుకున్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? ప్రభువుని ఎరగక మునుపు వెళ్ళి, ఇప్పుడు ఎరిగిన తర్వాత కాదు, నేను ప్రభువుని ఎరగక మునుపు సోది చెప్పించుకున్నానంటే అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? అబ్బా, అందరూ పరలోకం దిగి వచ్చిన ఊడి పడినట్టు చెబుతున్నారు కదా. మీరు యథార్థంగా మాట్లాడకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించడం. యథార్థంగా మనం చెప్పుకోవాలి ఏదైనా సరే కదా. సోది చెప్పించుకున్నప్పుడు ఏమని చెప్తారు వాళ్ళు? సోది చెప్పాలంటే ముందు అసలు ఏమి ఇవ్వాలి? సోది చెప్పాలంటే ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి, ఇంకా బియ్యం పోయాలి, ఇంకా షేట తేవాలా? దేంట్లో పోయాలి బియ్యం? షేటలో పోయాలి. తర్వాత అర్థం కాలే, బాగా వివరం చెప్పండి, మైకి చెప్పండి అమ్మా. ఇంకేమి ఇవ్వాలి? ఆమెకి మీ చెయ్యి ఇవ్వాలి. చెయ్యి పట్టుకునేది ఆమె. ఆ చెయ్యి పట్టుకుని సోదేశానికి ఎన్నిసార్లు తిప్పిద్దో నా తండ్రి. అవునంటే కుడి చెయ్యి, కుడి చెయ్యి కాదంటే ఎడం చేయంటే పెటా ముఖాన్ని కొట్టినా కానీ చేసేది ఏం లేదు. ఇంతసేపు చెప్పినా కానీ మళ్ళీ ఏమేమనేదంటే, నేను అనుకున్నది రాలేదు కానీ మళ్ళీ చెప్పు, నేను అనుకున్నది రాలేదు కానీ మళ్ళీ చెప్పు అంటే మళ్ళీ చెప్తా ఉన్నది. ఇంకా ఈ ప్లాన్ పారలేదు కాబట్టి ప్లాన్ బీకి వెళ్ళిపోయింది అనమాట. ప్లాన్ ఏవి లేదు కానీ ప్లాన్ బీకి వెళ్ళిపోయింది అనమాట. ఆమె సోది చెప్పిస్తూ ఉంది. పుత్తోను దయ్యం పట్టిన ఆమె ఏం చెప్తుందంట? సోది చెప్తుందంట. వాళ్ళ మనసుల్లో అనుకున్నది చెబుతుందంట. వాళ్ళ జనం అందరూ వచ్చి డబ్బులు ఇచ్చి సోది చెప్పించుకుంటున్నారంట. ఆ ఇంటి యజమానికి డబ్బులు బాగా వచ్చేస్తున్నాయి. ఇక రోజు ఇంటి ముందు బారులే ఎలక్షన్ బూత్ దగ్గర నిలబడినట్టు జనం నిలబడి వచ్చి డబ్బులు ఇచ్చి సోది చెప్పించుకుంటున్నారంట. ఆ దయ్యం చెబుతుంది. ఏం చెబుతుందంటే, నీకు జరిగేది చెబుతా, జరగబోయేది చెబుతా, జరగాల్సింది చెబుతాను, జరిగింది చెబుతాను అని చెబుతూ ఉంటాం. ఉంది గమనించండి. ఇది చెప్పేదంతా ఎవరయ్యా అంటే సాతాను. చెప్పేది ఎవరండి?
సాతా అని చెప్తా ఉంటాడు. అంతేగాని మనం చనిపోయిన తర్వాత దయ్యాలుగా వెళ్తే పరలోకం వెళ్తాము, లేకపోతే నరకం వెళ్తాము. అవునా? పరలోకం వెళ్తాము, నరకం వెళ్తాం. ఇస్కరియోతు యూదా పరలోకం వెళ్ళాడా, నరకం వెళ్ళాడా? ఏమండి? ఇస్కరియోతు యూదా పరలోకం వెళ్ళాడా, నరకం వెళ్ళాడా? నరకానికే వెళ్ళాడు. ఏం పేరు ఆయన పేరు? నమ్మక ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా. పౌలుగా చనిపోయాడు, పరలోకం వెళ్ళాడా వెళ్ళలేదా? మోషే చనిపోయాడు, పరలోకం వెళ్ళాడా వెళ్ళలేదా? సాక్ష్యం ఉందా లేదా? ఏలియా చనిపోయాడు, పరలోకం వెళ్ళాడా వెళ్ళలేదా? వాడు వెళ్ళారని సాక్ష్యం ఉంది. రూపాంతర కొండ మీద యేసు ప్రభు వారు రూపాంతరం చెందినప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంట? దైవజనుడైన మోషే, దైవజనుడైన ఏలియా, ఇద్దరు వచ్చారు. ఆ మోషే ఎలాగుంటాడో, ఏలియా ఎలాగుంటాడో పేతురు గారు గుర్తుపెట్టారు. అవునా కదా? ఎసాను పేతురు గారు గుర్తుపెట్టాడు. పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురు కూడాను వారిని చూసి పేతురు గారు, ప్రభువా ఇగో నీకు ఒక పర్ణశాల కడతానయ్యా, అలాగనే మోషేకి ఒక పర్ణశాల కడతాను, ఏలియాకి ఒక పర్ణశాల కడతాను అంటే గుర్తుపెట్టాడు పేర్లు చెప్తున్నాడు కదా. అవునా? వారు చనిపోయారు, దేవుని దగ్గరికి చేర్చబడ్డారు. అలాగనే విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా మనం చనిపోయిన తర్వాత ప్రభువు దగ్గరికి మనం చేర్చబడదుము గాక. ఇక్కడ కళ్ళు మూయి కానీ ఎక్కడ కళ్ళు తెరాలి? మనం పరలోకంలో ప్రభు దగ్గర మనం కళ్ళు తెరాలి. అందుకోసం ఈ ప్రయాసం అంతా కూడా దేవునికి స్తోత్రం అండి. ఈ భూలోకంలో మనం కట్టుకున్న ఇళ్ళు మనతో పాటు రావు, అద్దెలు కూడా రాదు, సొంత ఇల్లు కూడా రాదు, మనం మెట మీద వేసుకున్న బంగారం కూడా రాదు కదా, మనం జేబులో పెట్టిన డబ్బులు కూడా రావు, మనం ధరించిన వస్త్రాలు కూడాను రావు, మనం కట్టుకున్న భార్య కానీ భర్త కానీ మనతో పాటు వస్తారా? కన్న బిడ్డలు మనతో పాటు వస్తారా? తోబుట్టులు వస్తారా? ఎవరు రారు. మనం ఒంటరిగానే మన టైంలో వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం అండి. మన ఒంటరిగానే మన వంతులో మనము వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళందరితో పాటు కలిసి మనం రాలా భూలోకంలోనికి. మన వంతులో మనం వచ్చాము, మన వంతులోనే మనము వెళ్ళిపోవాలి. గమనించారా? వయసు పెరుగుతున్న కొద్దిగా శరీరంలో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి కదా. నల్లగా ఉన్న జుట్టు ఏమైంది? తెల్లగా మారిపోతుంది కదా. 2 కళ్ళు ఏమైనాయి? 4 కళ్ళు అయినాయి. అలాగని 2 కాళ్ళు ఏమైనాయి? అబ్బా ఎంత బాగా అనుభవం మీకు. 2 కాళ్ళు ఏమైనాయి అంట? 3 కాళ్ళు అయినాయి కదా. 2 కళ్ళు 4 కళ్ళు అయినాయి, 2 కాళ్ళు 3 కాళ్ళు అయినాయి. చివరికి అందరు వచ్చి తల ఆ నలుగురు ఎవరు పట్టుకొని తీసుకెళ్తారు. అది గమనించండి. ఈ శరీరము మనము మన వంతులో మనం వచ్చాము, మన వంతులో మనము వెళ్ళిపోతాం. అయితే మనం చేసిన క్రియలన్నీ కూడా మనతో పాటు వస్తాయి. దేవునికి స్తోత్రం అండి. ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడెను. ఇది ప్రథమ ఫలముల పండుగ ఆయన పునరుద్ధానము గురించి తెలియజేస్తూ ఉంది. రేపు 4వ పండుగ పెంతెకొస్తు అనుభవం అనేది దేనిని సూచిస్తుంది అంటే పరిశుద్ధాత్మ రాకన గురించి తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి 3 పండుగలు ఎవరి గురించి తెలియజేస్తున్నాయండి? యేసుక్రీస్తు వారి గురించి తెలియజేస్తుంది. 4వ పండుగ పెంతెకొస్తు పండుగ పరిశుద్ధాత్మ దేవుని రాకడ గురించి తెలియజేస్తూ ఉంది. మొదట ప్రభు వచ్చారు, పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంఘములోనికి వచ్చారు, భూమి మీద సంఘములోనికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ మనము నింపబడాలంటే, ఆత్మతో నింపబడాలంటే, ఆత్మతో నడిపించబడాలంటే మనము ఈ 3 అనుభవాల గుండా వెళ్ళాలి. ఏ 3 అనుభవాలు? పస్కా పండుగ అనుభవంలో నుండి, పులియని రొట్టెల అనుభవంలో నుండి, ప్రథమ ఫలముల అనుభవంలో నుండి మనము వెళ్ళాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చదివితే, పేతురు మీరు మారు మనసు పొంది, పేతురు గారు ఏమంటున్నారంటే, అయ్యలారా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ముందు మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఇక్కడ మారు మనసు పొందాలంటే అర్థం ఏంటంటే ఉన్న మనసు మారాలి. మారు మనసు అంటే అర్థం ఏంటండి? మనకున్న ఒకటే మనసు, ఈ మనసు పోయి కొత్త మనసు రావడం కాదు, ఉన్న మనసే మారిద్ది. ఎలా మారిద్ది అంటే నల్లగా ఉన్న మనసు ఎలా మారిపోయింది? ఎంత బాగా అనుభవం చెప్పారండి. నల్లగా ఉన్న మనసు ఎట్లా మారిపోయింది? మీ పాపములు రక్తం వలి ఎర్రగా ఉన్నను. నల్లగా కాదు, ఎర్రగా ఉన్నా కానీ
ఆయన రక్తం కుమ్మరిస్తే కడిగితేనంట ఇవి ఎలా మార్చబడతాయి? తెల్లగా మార్చబడతాయి. దావీదు గారు ప్రార్థన చేసి ప్రభువా, నా హృదయం అంతా నీ ఎదురు నల్లగా కనపడుతుందయ్యా, నా ఆలోచనలు నల్లగా ఉన్నాయి, నా చూపులు నల్లగా ఉన్నాయి, నా ప్రవర్తన నల్లగా ఉంది, నా జీవితం నల్లగా ఉంది, నాకు శుద్ధ హృదయము కలుగు చేయ ప్రభువా, నీ రక్తం నన్ను బాగా కడుగు నాయనా అని ఏమన్నా అంటే నన్ను తెల్లగా కడుగు ప్రభువా. ఎంత తెల్లగా అంటే హిమము కంటే 51వ కీర్తనలో ఆయన పశ్చాత్తాపంతో కన్నీటితో ఆయన చేసిన ప్రార్థన, ఆ రాసిన కీర్తన. హిమము కంటే, హిమము అంటే అర్థం ఏంటండి? మంచు కదా. మంచు ఎలాగ ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మల్లెపూలు ఎలా ఉన్నాయి? అంతకంటే ఇంకా తెల్లగా. ఒకవేళ మల్లెపూలు తెల్లగా లేకపోవచ్చేమో కానీ, మంచు తెల్లగా లేకపోవచ్చేమో కానీ, యేసు రక్తములో కడగబడితే మనం ఇంకా శుద్ధ సువర్ణముగా తెల్లగా మార్చబడుదుము గాక. ఆమేన్. మనము పాప క్షమాపణ, యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువలో బలి అయ్యారంటే క్లుప్తంగా ఈ 2 మాటలు నేను తెలియజేసి ముగిస్తాను. యేసు ప్రభు వారు మన కొరకు సిలువలో ఎందుకు బలి అయ్యారు? మన పాపముల నిమిత్తం. పస్కా పండుగ అంటే ఇశ్రాయేలీయులను విమోచించుట కోసము దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి పండుగ. ఎక్కడ జరుపుకున్నారు ఈ పండుగ? ఇశ్రాయేలీయులందరూ కూడా ఏ దేశంలో? ఐగుప్తు దేశంలోనా కాదా? ఐగుప్తు దేశంలోనా లేకపోతే కనాన్ దేశంలోనా? మొట్టమొదట ఎక్కడ జరిపించుకున్నారు? మొట్టమొదట ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. ఎంతకాలం బానిసలుగా ఉన్నారు? ఇంచుమించు 430 సంవత్సరాలు. 400 అంటే 4 శతాబ్దాలు బానిసలుగా ఉన్నారు. మా వింటున్నారు, జాగ్రత్త వినండి. ఆ బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం పని చేశారంటే వెట్టి పని చేసేవాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు, ఇటుకలు తయారు చేసేవాళ్ళు. ఇటుకలు తయారు చేస్తూ ఉన్న సమయంలో ఆ బాధ మేము తట్టుకోలేము అని దేవునికి మొరపెట్టారు. రాజుగారు ఏం చేశాడంట? మీరే మట్టి తెచ్చుకోండి అన్నాడు. ముందేమో ఆయన మట్టి వచ్చాక పడేసి ఇటుక చేయండి అన్నాడు. ఈసారి ఏమంటున్నాడంటే మీరే మట్టి తెచ్చుకోండి, ఈ మట్టితో ఇటుకలు తయారు చేయండి. ఆ ఇటుకలు తయారు చేయడానికి మొదట పశువులను ఉపయోగించారు. ఆ మట్టిని దాంట్లో ఏం చేస్తారు? ఇటుక తయారు చేసేటప్పుడు మొట్టమొదట మట్టిలో రాళ్ళు రప్పలు లేకుండా శుభ్రంగా ఏరి వేస్తారు. ఏరి వేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ మట్టిలో నీళ్లు కలుపుతారు, మెత్తన చేస్తారు. తర్వాత ఇంకా మెత్తన చేయడం కోసం దానిని పశువుల చేత, దొన్నల చేత, ఎద్దుల చేత, గేదెల చేత తొక్కిస్తారు. ఎందుకంటే అవి చాలా బరువు ఉంటాయి కాబట్టి అవి తొక్కితే ఇదంతా మెత్తగా తయారైపోతుంది. ఆ మెత్తగా తయారైన దాన్ని ఏం చేస్తారు? ఇటుకల్లాగా వాళ్ళు పోస్తారు. ఆ ఆరిన తర్వాత వాటిని తీసి కాల్చుతారు. కాల్చిన తర్వాత ఆ ఇటుకలు తీసి ఇల్లు కడతారు కదా. అక్కడ రాజుగారు 2 పట్టణాలు కట్టాలని సిద్ధపరుస్తున్నాడు. 2 ఇల్లు కాదంట, ఏంటంటే 2 పట్టణాలు కట్టడానికి ఆయన ఏర్పాటు చేశాడు. మరి ఇటుకలు కావాలి, వీరందరూ పని చేయాలి. ఆ పని చేసినప్పుడు ఇప్పుడు అంటున్నాడు ఆయన, మీకు కావలసిన గడ్డి మీరే తెచ్చుకోండి. ఆ గడ్డితో కాల్చాలి కాబట్టి ఆ గడ్డి కూడా మీరే తెచ్చుకోండి. ఆ కాల్చిన ఇటుకలు నాకు లెక్క చెప్పి మీరు అప్పచెప్పాలి అని వారి మీద కఠినమైనటువంటి పని మోపినప్పుడు వారు చేయలేక దేవునికి మొరపెట్టారు. ప్రభువా, వారు దుఃఖపడ్డారంట, కన్నీరు గార్చారంట, నిట్టూర్పులు విడిచారంట. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆయన అంటున్నాడు, నేను వారి కన్నీరు చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను వారి దుఃఖాన్ని చూశాను, నేను వారి బాధను చూశాను, నేను వారి నిట్టూర్పులు విన్నాను. నిట్టూర్పులు అంటే అర్థమో తెలుసా మీకు? ఏమండి? నిట్టూర్పులు. ఇంకా ఈ బాధ తట్టుకోలేమని చెప్పేసి మనం ఇంకా ఆలోచన చేసి ఒక్కసారి నిట్టూరుస్తారన్నమాట. వారి నిట్టూర్పులన్నీ నేను విన్నాను, నేను చూశాను అని దేవుడు అన్నాడు. నేను వారికి సహాయం చేయడానికి వారి మధ్యకు దిగి వచ్చి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చేద్దామా? నువ్వు ఏ పరిస్థితిలో దుఃఖంలో ఉన్నావో, ఎటువంటి కష్టంలో ఉన్నావో, ఎటువంటి నష్టంలో ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, నిట్టూర్పులో ఉన్నారో ఆయన చూస్తూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం అండి. నీ కన్నీరు చూస్తున్న దేవుడు, నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు, నీకు సమాధానం ఇవ్వడానికి నీ మధ్యకి, నీ దగ్గరికి దిగి వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఉపవాస ప్రార్థనలకు అందరూ రండి 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 అని
పిలుస్తా ఉన్నాం. మన అందరూ కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు మన కన్నీరు ఆయన చూసే దేవుడై ఉన్నాడు. మన ప్రార్థన ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. మన దగ్గరికి ఆయన దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. వారి దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఐగుప్తు బాధ అంతా కూడా మన జీవితంలో మనం పొందిన శ్రమలకు, మనం పొందిన శోధనలకి, మనం పొందిన ఇబ్బందులకి, కష్టాలకి, అవమానాలకి అన్నిటికీ సూచనగా కనబడుతూ ఉంది. ఈ రోజున ఒక శుభవర్తమానం ఏదంటే, నీవు ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, కన్నీరులో ఉన్నావో, దుఃఖంలో ఉన్నావో, ఇబ్బందిలో ఉన్నావో, వాటన్నిటిలో నుండి నిన్ను విడిపించడానికి యేసయ్యే మొట్టమొదట నీ దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన మన దగ్గరకు వచ్చారు కనుకనే మనము ఉన్న స్థలంలో నుంచి లేచి ఈ స్థలంలోనికి, మందిరంలోనికి, షకీనా ప్రార్థనా మందిరంలోనికి రాగలిగి ఉన్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అందరినీ విడిపించటానికి చూడండి, ఐగుప్తు దేశంలో వారు ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించడం కోసం అంట మోషేని పంపించాడు. మోషే అక్కడికి వెళ్ళినప్పుడు మోషే ద్వారా దేవుడు అద్భుతమైన 10 తెగుళ్ళు ఆ దేశంలో, ఆ ఐగుప్తు దేశంలో, ఆ రాజ్యంలో కలుగు చేశాడు. ఆయన వారు అక్కడ అందరూ ఏం చేస్తున్నారంటే నీళ్లను పూజిస్తూ ఉన్నారంటాడు. మొట్టమొదటి అద్భుత కార్యం జరిగిందండి. నీళ్లు రక్తముగా మార్చబడ్డాయి. ఆ నీళ్ళని ఏమంటున్నారంటే మా దేవుడు అంటున్నారు. ఈ నీళ్ళు తీసుకుని ఏమంటున్నారండి? మా దేవుడు అంటున్నారు. ఇశ్రాయేలు ఒక బొమ్మను చేసుకొని ఇదే మా దేవత అన్నారు. అవునా కదా? ఆ ఐగుప్తు దేశంలో ఈ నీళ్ళే మా దేవుడు అంటున్నారు. ఈ కాలువలో ఉన్న నీళ్ళే మా దేవుడు, ఈ చెరువులో ఉన్న నీళ్ళే మా దేవుడు, ఈ సముద్రంలో నీళ్ళే మా దేవుడు, ఈ చేతిలో ఉన్న నీళ్ళే మా దేవుడు అంటున్నారు. ఈ రోజున మన దేశంలో కూడా నీళ్లను పూజిస్తున్నారు లేదా? ఏమండి, ఐగుప్తు దేశం ఒక దేశమే కాదు, ప్రపంచం యావత్తు కూడా సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. నీళ్లను పూజించేవారు ఉన్నారు, అలాగనే రాళ్ళను పూజించేవాళ్ళు ఉన్నారు, చెట్లు పూజించేవారు ఉన్నారు, పుట్టలు పూజించేవారు ఉన్నారు, గట్లు పూజించేవారు ఉన్నారు. అన్ని సృష్టి యావత్తును పూజిస్తూ ఉన్నారంట. ఇది ప్రపంచం యావత్తు జరుగుతుంది, ఒక మన దేశంలోని కాదండి, ప్రపంచం అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఐగుప్తు దేశంలో దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని, ఇదంతా ఆయన చేసిన సృష్టి అని ఆయన నిరూపించడానికి మోషే ద్వారా గొప్ప అద్భుతం చేయించాడు. ఏమిటంటే ఈ నీళ్ళన్నీ రక్తముగా మార్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ నీళ్ళే దేవుడు అని చెప్పేసి ఉదయాన్నే వెళ్ళి ఆ నీళ్ళల్లో స్నానం చేస్తారు. ఆ నీళ్లు ఎత్తుకొని ఎక్కడ పోసుకుంటున్నారండి? నత్తి మీద పోసుకుంటూ ఉన్నారు. అవునా? ఆ నీళ్లు తీసుకొని ఇళ్ళల్లో చల్లుకుంటూ ఉన్నారు కదా. ఆ నీళ్ళలో కొంచెం ఏం కలుపుతున్నారు? పసుపు కలుపుతున్నారు. ఆ నీళ్ళలో ఇంకోటి కలుపుతున్నారు. ఆ నీళ్ళకి వచ్చి దానిలో ఇంకా కొంతమంది తమలపాకులు ముంచి చల్లుతూ ఉన్నారు కదా. ఇవన్నీ మనం చూస్తాను, చిన్నప్పటి నుంచి నేను చూశాను కాబట్టి చెబుతున్నా. నేను కూడా హిందూ కుటుంబంలో జన్మించాను, విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను, ఇవన్నీ చేశాను. అందుకే నాకు బాగా గుర్తుంది. ఒకవేళ లేటెస్ట్గా మీరు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియకపోతే తెలుసుకోండి. ఇదే దేవుడు అనుకుంటున్నారు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు వీటన్నిటినీ నేనే చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకి దాహం అయినప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి? బండలో నుంచి రప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. బండ గొప్పదా, నీళ్ళు గొప్పయా? వాటిని సృష్టించిన దేవుడు గొప్పవాడా? బండకు పూజ చేయబాకండి, ఆ బండకు పసుపు రాయబాకండి, ఆ బండకి బొట్లు పెట్టబాకండి, ఆ బండకు నమస్కారం పెట్టబాకండి. ఆ బండను సృష్టించిన దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బండలో వచ్చిన నీళ్ళని తీసుకొని నెత్తిని పోసుకోబాకండి. ఆ బండలో నుంచి వచ్చిన నీళ్లను సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఆయన ఈ సృష్టి యావత్తును నేనే చేశాను అని నిరూపించడానికి 10 భయంకరమైన తెగులు రప్పించాడు. చివరికి వారందరూ కూడా పస్కా పండుగను ఆచరించండి దేవుడు మోషే ద్వారా సెలవిచ్చాడు. ఆ నెల మొదటి నెల 10వ తారీఖున ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను ప్రతి కుటుంబం ఎంతమందికి అయితే ఆ గొర్రెపిల్ల మాంసం సరిపోతుందో అంతమంది ఆ గొర్రెపిల్లను తీసుకోండి అని చెప్పాడు. 10వ తారీఖున 14వ తారీఖు వరకు దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అది ఎటువంటిది అంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి. దానిలో జబ్బు అనేది ఉండకూడదు. ఆ గొర్రెపిల్లలో జబ్బు అనేది ఉండకూడదు. అంగవైకల్యం అనేది, కుంటిది కానీ గుడ్డిది కానీ
ఇంకేదన్నా చర్మ వ్యాధి కలిగింది కానీ ఎటువంటిది అది లేకుండా అది యోగ్యమైనదిగా ఉండాలి, బలి అర్పణకి యోగ్యమైనదిగా ఉండాలి. 14వ తారీఖున సాయంకాలమున ఆ గొర్రె పిల్లను మీరు వధించండి. వధించినప్పుడు ఆ రక్తం ఏం చేయాలంటే ఒక పళ్ళెంలో పట్టండి. వధించిన రక్తాన్ని పళ్ళెంలో పట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రక్తాన్ని ఏం చేయాలంటే మీ ద్వారబంధం నిలువు కమ్ములకి అడ్డు కమ్మికి, దేవునికి స్తోత్రం అండి, ఈ రక్తాన్ని పూయండి అన్నాడు. ఎందుకంటే ఈ అర్ధరాత్రి ఏం జరగబోతుందంటే మరణదూత రాబోతూ ఉంది. ఏ ఇంటి ద్వారబంధం మీద ఈ రక్తం గుర్తుంటుందో ఆ ఇంటిలోనికి మరణదూత అడుగు పెట్టలేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండం 12వ అధ్యాయంలో చాలా వివరంగా ఇవన్నీ రాయబడి ఉన్నాయి. నేను క్లుప్తంగా మీకు చెబుతున్నాను. ఇప్పుడు ఏ ఇంటిలోనికి అయితే మరణదూత అడుగు పెడతాడు అంటే ఈ గొర్రె పిల్ల రక్తము ఎవరైతే గుర్తుగా రాసుకోకుండా ఉంటారో వాళ్ళ ఇంట్లో ఆ మరణదూత అడుగు పెడతాడు. ఇశ్రాయేలీయులేమో గొర్రెలను మేపే ఆ కాపరిగా వారికి ఆ వృత్తి ఉంది. గొర్రెలను మేపేవారు ఇశ్రాయేలీయులు. ఐగుప్తీయులు గొర్రెలు మేపేవారు కారు. గొర్రెలు మేపతే ఏం మేపుతారు? బర్రెలు మేపుతారు. దేవునికి స్తోత్రం. గొర్రెలు మేపేవాళ్ళు కాదు. గొర్రెల రక్తం అంటే వాళ్ళకి అసహ్యం. గొర్రెలు మేపేవాళ్ళు అంటే అసహ్యం. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్లను రక్తం తీసుకొని ద్వారబంధాలకి పూసుకుంటూ ఉంటే వాళ్ళు చూసి చీ 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 అని వాళ్ళు ఎవరు కూడాను ఆ గొర్రె పిల్లను వధించలేదు, ఆ రక్తాన్ని తీసుకెళ్ళలేదు. అందరూ పడుకున్నారు. రాత్రి టైం గడిచిపోతుంది. 10 అయిపోయింది, 11 అయింది. అర్ధరాత్రి జరిగినది ఏమనగా మా నిర్గమకాండం 12వ అధ్యాయం చదవండి. అర్ధరాత్రి వేళ జరిగింది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను అని అక్కడ లేఖన భాగంలో తెలియజేయబడుతుంది. అర్ధరాత్రి జరిగినది ఏమనగా అర్ధరాత్రి ఏం జరిగిందంటండి? అక్కడ జరిగినటువంటి సందర్భము ఏమిటంటే రాజుగారి మొదలుకొని అందరు ఊర్లో దేశంలో ఉన్న అందరి ఇళ్లలో జ్యేష్ఠ సంతానము తొలిచూలు సంతానము హతమైపోయారు. అప్పటికప్పుడే ఇశ్రాయేలీయులందరిని ఏమన్నారంటే మీరు మీ దేశానికి ఇంక మీరు వెళ్ళిపోండి, మా మధ్యలో మీరు ఉండవద్దు, ఇదిగో మా దగ్గర ఉన్న బంగారము వెండి కూడా మీకు ఇచ్చేస్తున్నాం. వీళ్ళు ఏమంటున్నారు? మేము మా పిండి పులి పెట్టుకున్నాము, అది పులిసిన దాకా ఉంటామంటే నో అర్జెంటుగా వెళ్ళిపోండి. అర్థమైందా? పులిసిన పిండి అంటే మీకు అర్థమైందా? మనం అట్లు పోసుకోవాలి. రేపు ఆదివారం అట్లు పోసుకుందాం అనుకున్నాం. ఏమట్లు? మినపట్టు, ఉల్లిపాయ అట్టు, ఉప్మా అట్టు. ఈ అట్టు పోసుకోవాలంటే ముందు ఏం చేస్తాం? పిండి రుబ్బుతారు కదా. రుబ్బింది ఏం చేస్తారు? పెట్టగానే తెల్లారికలు ఏమవుతుంది? పొంగదా? అది ఎంత పొంగితే మీకు తెలుసు కాబట్టి పెద్ద అంటని పెడతారు, లేకపోతే కిందకి ఇది కారిపోయింది కదా. అది పులిసినప్పుడు ఏమొచ్చింది? పులుపు వాసన వచ్చేది కదా. పులిస్తేనే టేస్ట్ వచ్చింది, పులకపోతే టేస్ట్ రాదు కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే పులిసిన పిండి వాడతాం. మాది ఇంకా పొలవలేదమ్మా, మేము పిండి రెడీ చేసుకున్నాం, ఇంకా పొలవలేదు, పులిసినాక కాదు, మీరు తొందరగా వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని పంపించేసేసారు. ప్రేమైన దేవుడా, వారందరూ కూడాను ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చినటువంటి ఆ శుభదినము, ఐగుప్తు నుంచి విడుదల పొందినటువంటి ఆ శుభదినము పస్కా పండుగ జరిగిన రోజు. దేవునికి మహిమ కలుగును గాక. అది మా కోసము విమోచకుడు
మోషేని దేవుడు పంపించాడు. ఎలాగ పంపించాడు అంటే విమోచనకర్తగా పంపించాడు. యేసయ్య నీ కోసం నా కోసము విమోచకుడుగా ఆయన సిలువలో బలి అయ్యారు. ఆ రక్తం ఎలా ఉందంటండి? నిలువు కమ్ములకి అడ్డు కమ్ములకి. ఎట్లాగొచ్చింది? సిలువ ఆకారంలో నిలువు కమ్ములకి అడ్డు కమ్ముకి ఆ రక్తం పూయమని చెప్పారు. ఇప్పుడు ఆ సిలువలో చిందించిన యేసయ్య రక్తమే మన హృదయ ద్వారబంధముల మీద పూయబడింది. దేవునికి స్తోత్రం. మన ఆత్మల మీద పోయబడింది. దేవునికి స్తోత్రం. మన పాపముల మీద పోయబడింది. దేవునికి స్తోత్రం. ఆ రక్తమే మన పాపములన్నింటినీ కడిగి వేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు కూడాను ఆ పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారై ఏ కుటుంబంలో కూడా మరణం అనేది ప్రవేశించాల. దేవునికి స్తోత్రం అండి. మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడు జీవాన్ని దయచేయనుగాక. మన బిడ్డలకు జీవం దయచేయనుగాక. మన బిడ్డలు ప్రభు కొరకు జీవించదురుగాక. జ్యేష్ఠ సంతానం అంతా కూడాను ఐగుప్తీయుల సంతానం హతమయ్యిపోయారు, కానీ ఇశ్రాయేలు సంతానం ఎవరు కూడాను హతము కాల. ఎందుకంటే వారికి ఆ రక్తం కాపుదల ఉంది. దేవునికి స్తోత్రం అండి. మన బిడ్డలకు ఆ రక్తం కాపుదల ఉండునుగాక. మన కుటుంబాల్లో రక్తం కాపుదల ఉండునుగాక. ఆ ద్వారబంధాల మీద కాపుదల ఉన్నట్లుగా, ముద్ర ఉన్నట్టుగా దేవుడు మన హృదయాలకి, మన కుటుంబాలకి, మన గృహాలకి ముద్ర వేయునుగాక. ఇంకా ఎవరి ఇళ్ళలో దయ్యాలు రావు. దేవునికి స్తోత్రం అండి. ఇంకా ఎవరి ఇళ్ళలో దొంగలు కూడా, మీరు ఏ టైం దాకా ఎక్కడున్నా సరే దొంగలు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అటువంటి కాపుదల, సంరక్షణ ప్రభు కృప అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చి ఉన్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.